నమస్కారం చిక్కోలు హృదయ స్పందన న్యూస్ కి స్వాగతం. నేను సతీష్. ముందుగా వార్తలను వివరాలు చూద్దాం. ప్రజా ఫిర్యాదుల సమస్య పరిష్కార వేదిక జిల్లా పరిషత్లో సోమవారం నిర్వహించబడుతుందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుడేడ్కర్ ఒక ప్రకటనలో ఆదివారం పేర్కొన్నారు. వారి అర్జీలను నమోదు చేసుకోవడానికి meekosan.ap.gov.in అనే వెబ్సైట్లో వారి అర్జీలను నమోదు చేసుకోవచ్చని ఆ ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. అర్జీదారులు అర్జీల నమోదుపై అర్జీల గురించి వాటి స్థితి గురించి దాని గురించి సమాచారం తెలుసుకోవాలంటే 1100కి నేరుగా కాల్ చేయవచ్చునని వివరించారు. అర్జీదారులు గమనించి నేడు నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని ఈ రోజు ఉదయం కళా వెంకట్రావు దంపతులు మాజీ ఎమ్మెల్యే గుండలక్ష్మీదేవితో కలిసి దర్శించుకున్నారు. వారికి ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ, ఆలయ కార్యనిర్వహణాధికారి KNVDV ప్రసాద్ ఘనంగా స్వాగతం పలికారు. తదుపరి ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. వారికి శ్రీ స్వామివారి ప్రసాదాలను చిత్రపటాన్ని అందజేశారు. అలాగే ఈ రోజు ఉదయం చైర్పర్సన్ డిబేట్స్ రికవరీ అప్లైస్ ట్రిబ్యునల్ కోల్కతా ఫార్మర్ జడ్జ్ అనిల్ కుమార్ వాత్సవ్ దంపతుల స్వామివారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ ప్రధాన అర్చకులు, ఆలయ కార్యనిర్వహణాధికారి ఘనంగా స్వాగతం పలికారు. తదుపరి ఆలయ అర్చకులు వేద పండితులతో వేద మంత్రాలతో ఆశీర్వదించారు. శ్రీ స్వామివారి ప్రసాదాలను చిత్రపటాలను కూడా అందజేశారు. స్థానికంగా ఉన్న సమస్యలను తెలుసుకుంటూ ఎంతవరకు చేసిన అభివృద్ధి, అందించిన సంక్షేమాన్ని వివరించడానికే సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం అని ఎమ్మెల్యే శంకర్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం నగరంలోని స్థానిక గోనపాలెం, చెరువుగట్టు, అబ్దుల్ నగర్ కాలనీ, దుంప, రెల్లి వీధుల్లో స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే శంకర్ ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వంలో అందించిన సంక్షేమం, చేసిన అభివృద్ధిని వివరిస్తూ స్థానికంగా ఉన్న సమస్యలను తెలియజేయాలని, పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కొన్ను ప్రతాప్, మాదారపు వెంకటేష్, విజయ, కొమర కమల, కార్యకర్తలు, స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కార్గిల్ విజయ్ దివస్ స్మారకోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం కార్యేషు ఈవెంట్స్ స్వచ్ఛంద సంస్థ సౌజన్యంతో డిస్ట్రిక్ట్ ఎక్స్ సర్వీస్ మెన్ ఫెడరేషన్ శ్రీకాకుళం ఆధ్వర్యంలో విశాఖపట్నం వెంకోజీపాలెం CMR ఫంక్షన్ హాల్లో శ్రావణ సఖి 4వ ఎడిషన్లో భాగంగా ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా VMRDA చైర్మన్ ME ప్రణవ్ గోపాల్, బీజేపీ యువ మహిళా నేత శ్యామలా దీపిక పాల్గొన్నారు. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా శ్రీకాకుళం జిల్లాకు చెందిన వివిధ ఆపరేషన్లో అమరులైన వీర సైనికుల తల్లులను, భార్యలను, దేశ సేవ చేస్తూ ప్రాణాలు కోల్పోయిన సైనికుల భార్యలను ఘనంగా NCC వారిచే స్వాగతించి సత్కరించారు. కార్యేషు ఈవెంట్స్ స్వచ్ఛంద సంస్థ ద్వారా సుమారు 25 మందికి ఒక్కొక్కరికి 10,000 రూపాయల ఆర్థిక సహాయం, శ్రావణ మాసం చీర, మెమెంటోను అందజేశారు. అమరులైన సైనికుల సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలు నృత్య రూపిక ప్రదర్శనలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అమరవీరుల త్యాగాలను తెలియజేసే స్కిల్స్ అందరినీ కదిలించాయి. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ ఎక్స్ సర్వీస్ మెన్ ఫెడరేషన్ శ్రీకాకుళం చైర్మన్ విశ్రాంత గ్రూప్ కెప్టెన్ P. ఈశ్వర్రావు, ప్రెసిడెంట్ పూర్ణచంద్రరావు కటకం, వైస్ ప్రెసిడెంట్ వి. సూర్యనారాయణ, జనరల్ సెక్రటరీ P. మురళీధర్రావు, అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ S. రామకృష్ణ, కోశాధికారి M. సింహాచలం, మహిళా సెక్రటరీ A. లక్ష్మి, ఫోక్స్ పర్సన్ K. కన్నారావు, ఎగ్జిక్యూటివ్ మెంబర్లు T. వాసుదేవరావు, B. రాంబాబు తదితరులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ హర్షవల్లి సేవలు విస్తృతం కావాలని శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గుండు శంకర్ అన్నారు. స్థానిక SVC గ్రాండ్ హోటల్లో శ్రీకాకుళం లయన్స్ క్లబ్ హర్షవల్లి నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే గుండు శంకర్ మాట్లాడుతూ శ్రీకాకుళం హర్షవల్లి లయన్స్ క్లబ్ సేవలను ప్రతినిత్యం చూస్తున్నామని, విలువలతో కూడిన సమాజం కోసం పరితపిస్తారని అన్నారు. వ్యవస్థాపకులు లయన్స్ హారిక ప్రసాద్ నేతృత్వంలో నూతన కార్యవర్గ సేవలను ముందుకు తీసుకువెళ్లాలని, హర్షవల్లి లయన్స్ క్లబ్లో వైద్యులను బృందం మెండుగా ఉన్నారని, వీలైనంత వరకు వైద్య శిబిరాలు నిర్వహించాలని, ప్రజలకు ముఖ్యంగా యువతకు మార్గదర్శకాలుగా నిలవటంలో భాగమని కావాలని పేర్కొన్నారు. అనంతరం నూతన అధ్యక్ష బృందానికి శుభాకాంక్షలను, లయన్స్ క్లబ్ హర్షవల్లి సేవలతో స్ఫూర్తిదాతలుగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ధర్మాన్ ప్రసాదరావు, లయన్స్ క్లబ్ హర్షవల్లి అధ్యక్ష బృందం సభ్యులు, స్థానికులు పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి సేవా సమితి మెట్టెక్కివలస గ్రామ సేవ మహాయజ్ఞంలో చింతాడ గ్రామంలో మెడికల్ క్యాంప్ కన్వీనర్ కన్నేపల్లి వెంకట కామ వాదనాలు ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు. మెడికల్ క్యాంపుకు విశిష్ట అతిథులుగా కోన ప్రమీల, బోర గోవిందరావు, అశోక హై స్కూల్ అధినేత పీటి చౌదరిలు పాల్గొన్నారు. సుమారు 100 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా అందులో 70% మంది ఎముకల వ్యాధితో బాధపడుతున్నట్లు వైద్యులు గుర్తించారు. ఈ మెడికల్ క్యాంపు డాక్టర్ తాతయ్యలు పర్యవేక్షణలో నిర్వహించారు. ఎముకల వ్యాధి వైద్య నిపుణులు డాక్టర్ హేమంత్, చిన్నపిల్లల వైద్య నిపుణులు SV రమేష్, దంత వైద్య నిపుణులు M. పద్మలు పాల్గొన్నారు. జిల్లాలోని రైతు సేవా కేంద్రాలకు శనివారం 600 టన్నుల యూరియాను సరఫరా చేసినట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండేట్కర్ పేర్కొన్నారు.
వ్యవసాయ శాఖ జిల్లా అధికారి కోరాడ త్రినాథ స్వామితో తన ఛాంబర్లో నిర్వహించిన సమీక్షలో యూరియా పంపిణీపై కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ప్రతి ఆర్ఎస్కేకు మండల వ్యవసాయ అధికారి తహసీల్దార్ల సంతకాలతో కూడిన కూపన్లను ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ కూపన్ల ఆధారంగా రైతులకు అవసరమైన యూరియాను స్థానిక ఆర్ఎస్కే ఇన్ఛార్జీలు పంపిణీ చేస్తారని, కూపన్ పొందిన రైతులు అందులో ఉన్న తేదీ నిర్దేశిత సమయం మేరకు ఆర్ఎస్కే కేంద్రాలకు వెళ్లి ఎరువును తీసుకోవాలని తెలిపారు. రద్దీని నియంత్రించేందుకు ఈ విధానం అమలు చేస్తున్నామని కలెక్టర్ సూచించారు. వరి చేనుకు శాస్త్రీయంగా 25 రోజుల వయసులో 25 కిలోల యూరియా సరిపోతుందని, అంతకు మించి వేస్తే చీడపీడలు అధికమయ్యే అవకాశం ఉంటుందని వ్యవసాయ శాఖ అధికారులు సూచించారు. ప్రస్తుతం జిల్లాలో తగినంత యూరియా నిల్వలు ఉన్నాయని, రైతులు ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని చెప్పారు. అవసరానికి అనుగుణంగా ఎరువుల సరఫరా కొనసాగుతుందని, వాటిని అవసరాన్ని విధంగా ఆడుకుని నిల్వ చేసుకోవాలని అధికారులకు సూచించారు. శ్రీకాకుళం నియోజకవర్గంలోని కిల్లిపాలెం గ్రామ నాగావళి పబ్లిక్ స్కూల్లో శ్రీ భగవాన్ సత్యసాయిబాబా వారి శత జయంతి వేడుకల సందర్భంగా శ్రీకాకుళం బ్యాంకర్స్ కాలనీ సత్యసాయిబాబా సేవా సమితి వారి ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ నిర్వహించారు. మెగా మెడికల్ క్యాంపుకు పెద్ద ఎత్తున స్థానికులు వచ్చి పరీక్షలు చేయించుకుంటున్నారు. వైద్యులు పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులను ఉచితంగా అందజేశారు. అలాగే శస్త్రచికిత్సలు అవసరమైతే ఆసుపత్రులకు రిఫర్ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గుండు శంకర్ పాల్గొని ఉచిత మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్స్, స్థానిక నాయకులు, సేవా కార్యకర్తలు పాల్గొన్నారు. ఆగస్టు నెల నుంచి రేషన్ కార్డుదారులకు 1 కిలో బియ్యం బదులుగా 1 కిలో రాగుల పంపిణీ చేయనున్నట్లు జాయింట్ కలెక్టర్ ఫర్మాద్ అహ్మద్ ఖాన్ పేర్కొన్నారు. ప్రజలకు పోషకాహారాన్ని అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఆయన స్పష్టం చేశారు. ఈ రాగులను చౌక ధరల దుకాణం ద్వారా చేస్తామని, రాగులు కావాలనుకునే రేషన్ కార్డుదారులు తమ డీలర్కు ముందుగానే తెలియజేయాలని, అలా తెలియజేసిన వారికి మాత్రమే డీలర్ల ద్వారా రాగులు అందజేయబడతాయని, పోషకాహారాన్ని ప్రోత్సహించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. విధి నిర్వహణలో ప్రతిభ కనపరిచిన వారికి ఎల్లప్పుడూ గుర్తింపు లభిస్తుందని జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. కేసుల్లో ముద్దాయిలకు శిక్షలు పడడంలో కేసులను వాదించిన ఎస్సీ ఎస్టీ కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ రఘురాం వ్యక్తిగతమైన పాస్పోర్టులను వేగవంతంగా ఎంక్వైరీ చేయడంలోనూ స్పెషల్ బ్రాంచ్ ప్రతిభ చూపించిన ఎస్బీసీఐ ఇమ్మాన్యుల్ రాజు సిబ్బంది జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లో గంజాయి పట్టివేత, ప్రాపర్టీ నేరాల ఛేదంలోనూ, ముద్దాయిలకు శిక్షలు పడడంలోనూ, ఎన్ఫోర్స్మెంట్ వర్క్స్, గుడ్ వర్క్స్, దొంగతనాలు అరికట్టడం తదితర అంశాలపై చాకచక్యం వ్యవహరించి ప్రతిభ కనపరిచిన జయార్పురం సిఐ అవతారం, నరసన్నపేట సిఐ ఎం శ్రీనివాసరావు, టెక్కలి సిఐ విజయ్ కుమార్ తో పాటు పలువురు ఏఎస్ఐలు, పోలీస్ సిబ్బందికి శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన నేర సమీక్షా సమావేశంలో జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి చేతుల మీదుగా ప్రశంసా పత్రాలను ప్రదానం చేసి ప్రశంసించారు. ఈ సమీక్షా సమావేశంలో అదనపు ఎస్పీ కేవీ రమణ, డిఎస్పీలు సిహెచ్ వివేకానంద, ఎంబి అప్పారావు, డి లక్ష్మణరావు, ప్రసాద్ రావు, ఎస్బీసీఐ ఇమ్మాన్యుల్ రాజు, సిఐ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ స్మార్ట్ మీటర్లు, ట్రూ అప్ ఛార్జీలు రద్దు చేయాలని కోరుతూ ప్రజా సంఘాలు, సంస్థలు ఇచ్చిన పిలుపు మేరకు ఆగస్టు 5వ తేదీన విద్యుత్ సబ్ స్టేషన్ కార్యాలయాల వద్ద చేయనున్న ధర్నాను జయప్రదం చేయాలని సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు లోకనాథం, కేంద్ర కార్యవర్గ సభ్యులు టి తులసిరాం పిలుపునిచ్చారు. స్థానిక సుందరయ్య భవనంలో సిపిఎం కార్యాలయంలో సిపిఎం జిల్లా విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు స్మార్ట్ మీటర్లు బద్దలు కొట్టండి అని యువగళం పాత్రయాత్రలో లోకేష్ పిలుపు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత అదానీ స్మార్ట్ మీటర్లు బిగించడం ప్రజలను మోసం చేయడం అని వారు పేర్కొన్నారు. స్మార్ట్ మీటర్ల ద్వారా ప్రజలను తీవ్రంగా దోపిడీ చేయడానికి పూనుకుంటున్నారని విమర్శించారు. టైమ్ ఆఫ్ ది డే విధానం పేరుతో పగలు రేటు, రాత్రి ఒక రేటు, సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మరో రేటు ఉంటుందని వారు పేర్కొన్నారు. ఇప్పటికే పెరిగిన విద్యుత్ బిల్లులతో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు తెలుగుదేశం కూటమి కరెంటు ఛార్జీలు పెంచబోమని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. దక్షిణాదిలో కేరళ, బెంగాల్, తమిళనాడులో కర్ణాటక ప్రభుత్వాలు స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించాయని గుర్తు చేశారు. దశల వారీగా ప్రతి ఇంటికి స్మార్ట్ మీటర్లు బిగించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు ఇచ్చాయని చెప్పారు. ఇది మీటర్స్ మార్పు మాత్రమే కాదని విధానంలో మార్చే కుట్ర ఇందులో ఇమిడి ఉందని అన్నారు. సమావేశంలో ముందుగా కేరళ మాజీ ముఖ్యమంత్రి కామ్రేడ్ విఎస్ అచ్యుతానందన్ మృతికి సంతాపం తెలియజేశారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు బి కృష్ణమూర్తి, కె మోహన్ రావు, పి తేజేశ్వరరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు ఎన్ షణ్ముఖరావు తదితరులు పాల్గొన్నారు. ఒడిశాకు చెందిన విద్యార్థులకు ఫార్మా, హెల్త్ కేర్ రంగాలకు సంబంధించిన కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు బొల్లిలేని మెడ్ స్కిల్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సిహెచ్ నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఈ కోర్సుల్లో ఎన్యుఏ ఒడిశా ట్రైనింగ్ ప్రోగ్రాంలో భాగంగా ప్రభుత్వ సహకారంతో అందిస్తున్నామని చెప్పారు.
+3 పాస్ అయిన విద్యార్థులకు పేషెంట్ రిలేషన్ అసోసియేషన్ SSC +2 +3 పాస్ అయిన లేదా ఫెయిల్ అయిన విద్యార్థులకు అసోసియేట్ స్టోర్స్ ద్వారా కోర్సులో శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఈ కోర్సులో 18 నుంచి 28 ఏళ్లలోపు విద్యార్థులు అర్హులని చెప్పారు. శిక్షణతో పాటు ఉచితంగా భోజన వసతి సదుపాయాలు, యూనిఫామ్, స్టడీ మెటీరియల్ అందజేస్తామని చెప్పారు. ఈ కోర్సు పూర్తి చేసిన వారికి ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రిలో ఆయా రంగాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. పూర్తి వివరాలకు 7609453577 799501342 మరియు 8331118019 అనే నెంబర్లను శ్రీకాకుళం సమీపంలోని రాఘవల్ జెమ్స్ ఆసుపత్రి ప్రాంగణంలో తమ సంస్థను సంప్రదించాలని ఆయన సూచించారు. శ్రీకాకుళం ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ రోజు స్థానిక అపోవా కళ్యాణ మండపంలో స్మార్ట్ మీటర్ల ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో అసోసియేషన్ కార్యదర్శి మణికొండ ఆదినారాయణమూర్తి మాట్లాడుతూ స్మార్ట్ మీటర్ల విధానం వలన అనేక నష్టాలు ఉన్నాయని చెప్పారు. సింగిల్ ఫేస్ మీటర్ 8,927 రూపాయలు, 3 ఫేస్ మీటర్ 17,286 రూపాయలు కొనుక్కోవాలని, ఈ మొత్తం 93 వాయిదాల్లో వినియోగదారుల నుండి బిల్లుల ద్వారా వసూలు చేస్తారని, మీటర్ జీవితకాలం 6.5 సంవత్సరాలు మాత్రమే, అంటే మరలా కొనుక్కోవాలని పేర్కొన్నారు. ఇప్పటికే వినియోగదారుల వేలాది రూపాయలు డిపాజిట్ రూపం సంస్థ వద్ద ఉందని, మరలా కొనుక్కోవటం అర్ధరహితమని పేర్కొన్నారు. ప్రస్తుత విధానంలో కరెంటు వాడిన తర్వాత బిల్లు వస్తుందని, ప్రతిపాదిత ప్రీపెయిడ్ విధానంలోనే ముందుగానే సొమ్ము చెల్లించి ఛార్జ్ చేసుకోవాలని, అర్ధరాత్రి బ్యాలెన్స్ అయిపోతే కరెంట్ ఆగిపోతుందని చెప్పారు. సాంకేతిక కారణాల వలన మీటర్ పనిచేయకపోయినా కరెంట్ ఆగిపోతుందని, అంతేకాదు టైమ్ ఆఫ్ డే టారిఫ్ విధానంలో సమయాన్ని బట్టి యూనిట్ ఛార్జీలు మారుతాయని చెప్పారు. సమావేశంలో పట్టణ వివిధ ప్రాంతాల నుంచి KNBV ప్రసాదరావు, పేర్ల సురేష్, బి పార్వతీశం, పి రామకృష్ణ, ఎస్ వెంకట్రావు, బి రమాప్రసాద్, పి నాగేశ్వరరావు, KLN మూర్తి తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం పట్టణ దేవాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బాదుర్లపేట, ఫాజుల్బాగ్పేట దేవాంగ వీధుల్లో 1 నుంచి 10వ తరగతి చదువుతున్న దేవాంగ విద్యార్థులకు నోట్బుక్స్, పెన్సిల్స్, పెన్స్, సెట్స్ తదితరాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథులు చేతుల మీదుగా విద్యార్థులకు నోట్బుక్స్తో పాటు ఎగ్జామ్ ప్యాడ్, పెన్సిల్స్, పెన్ సెట్స్, క్రియాన్స్, కంపాస్ బాక్స్, స్కేల్స్, పౌచ్లను అందజేసి విద్యార్థులకు ఉన్నతంగా రాణించాలని, బాగా చదువుకోవాలని, ఏమైనా సందేహాలుంటే సందేహించకుండా ఉపాధ్యాయులను అడిగి ఆ సమస్యను నివృత్తి చేసుకోవాలని, చదువుతోనే ఉన్నతులు అవుతారని తెలిపారు. ఈ కార్యక్రమానికి సంఘ అధ్యక్ష కార్యదర్శులు కుంటుముక్కల వీరభద్రరావు, కాశీన సూర్యప్రసాదరావు, కొణపల ప్రసాదరావు, గుత్తు చిన్నారావు, తూతిక గణపతిరావు, నక్కిన శాంతారావు, చప్పటి లక్ష్మణరావు, గుత్తు మురళి తదితరులు పాల్గొన్నారు. కుంకుడుకాయల్లో పలు ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలు ఏమిటో ఈ రోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. సంపిండేసి కుటుంబానికి చెందిన కుంకుడు చెట్టు నుండి కుంకుడుకాయలు లభ్యమవుతాయి. కుంకుడుకాయల్ని దంచి వేడినీటి కషాయాన్ని తయారు చేసి తలస్నానం కోసం ఉపయోగిస్తారు. కుంకుడుకాయలో సెపోనిన్ కారణంగా నురుగు తయారై తలపైనున్న మలినాలు, దుమ్ము, ధూళి తొలగిపోయి వెంట్రుకలు శుభ్రపడతాయి. కుంకుడుకాయలను వాడాలంటే ఒకప్పుడు కొంత శ్రమ ఉండేది. ఆ కాయలను చితకొట్టి వాటిలో గింజలు తీసివేయాలి. వాటిని వేడి నీటిలో నానబెట్టి ఆ రసంతో తలదుక్కునేవారు. కానీ ఈ రోజుల్లో పొడి రూపంలోనూ షాంపూ రూపంలోనూ దొరుకుతోంది. కానీ కుంకుడుకాయలు వాడితేనే మంచిది. కుంకుడుకాయ రసం సూక్ష్మ క్రిముల సంహారిణిగా పనిచేస్తుంది. తలలో కురుపులు, చుండ్రు మొదలైన చర్మ సమస్యలుంటే వాటిని వాడటం ఇంకా మంచిది. ఇప్పుడు కుంకుడుకాయలో ఎన్నో ప్రయోజనాలు దాగి ఉన్నాయో వివరంగా తెలుసుకుందాం. ఈ ప్రయోజనాల గురించి తెలుసుకుంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. మొదట చర్మ ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. కుంకుడుకాయలో సహజమైన కండిషనింగ్ లక్షణాలు ఉన్నాయి. అందువల్ల చర్మాన్ని తేమగా మార్చి పొడిబారకుండా సహాయపడుతుంది. సున్నితమైన చర్మం కావాలనుకునేవారు కుంకుడుకాయ వాడితే చాలా మంచిది. లేకపోతే కుంకుడుకాయ నుంచి తయారైన ఉత్పత్తులను అయినా వాడుకోవచ్చు. అద్భుతమైన క్లెన్సర్గా పనిచేస్తుంది. సబ్బుకి బదులుగా కుంకుడుకాయను వాడుకోవచ్చు. చర్మాన్ని చల్లబరచడమే కాకుండా శుభ్రపరుస్తుంది. కుంకుడుకాయ రసంలో మీకు నచ్చిన ఎసెన్షియల్ ఆయిల్లో కొన్ని చుక్కలు కలిపి ఫేస్ వాష్గా వాడుకోవచ్చు. స్కిన్ టోన్ మెరుగుపడుతుంది. మొటిమలు, బ్లాక్ హెడ్స్ను తొలగించుకోవడానికి కుంకుడుకాయ చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. తలలో పేల సమస్యను తగ్గించడమే కాకుండా కుంకుడుకాయలను వాడడం వలన పర్యావరణాన్ని పరిరక్షించే వారం అవుతాము. ఇప్పుడు మార్కెట్లో వస్తున్న షాంపూలు, శేషీలతో పర్యావరణానికి ముప్పు కలుగుతుంది. కావున అలాంటి షాంపూలను వాడకుండా చక్కగా కుంకుడుకాయలను వాడుకోవడానికి మన ఆరోగ్యానికి, పర్యావరణానికి మంచిదే అన్న విషయాన్ని మనం గ్రహించాలి.
ఈరోజు వార్తల్లో మంచి మాటను విందాం, ఆచరిద్దాం. స్ఫూర్తిని కలిగించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు జీవనం, గమనం, గమ్యం. హైందవుడు అంటే తనకు గాని, కుటుంబానికి గాని, సమాజానికి గాని ఉపయోగమైన పని చేయువాడు. తనకు, కుటుంబానికి, సమాజమునకు, లోకానికి నష్టం చెయ్యనివాడు. తెలివి కంటే మౌనంగా ఉండడం ప్రకృతి సిద్ధం. మౌనం కంటే ఏకాంతంగా ఉండడం ఆత్మసిద్ధం. ఈ అన్నింటినీ త్యాగం చెయ్యడమే పరమాత్మ సిద్ధం. ఓం శ్రీ గాయత్ర్యై నమః. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి స్పందన న్యూస్, మీ మాటే మా బాట. స్పందన టీవీ ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ ని యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి మీకు అనుకూలమైన సమయాల్లో న్యూస్ ని వీక్షించవచ్చు.